Smoking causes cancer. Smoking kills. ధూమపానం క్యాన్సర్ కు కారణమవుతుంది. ధూమపానం చంపుతుంది. Consumption of alcohol is injurious to health. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Be safe. Don't drink and drive. సురక్షితంగా ఉండండి. మద్యం సేవించి వాహనం నడపకండి. Drug consumption is injurious to health. Drugs వాడకం ఆరోగ్యానికి హానికరం. జాను ఆపరా నువ్వా? విశ్వ, నేను చెప్పేది విను. దయచేసి నన్ను చంపొద్దు. నేను అమాయకుడిని. జాను మెడలో నన్ను తాళి కట్టించారు. ఎవరు చేసి పెట్టారు? ఎందుకోసం చేసి పెట్టారు? నేనంతా చెప్తాను. ఇదే విశ్వాసాలు జరిగింది. నేనే తప్పు చేయలేదు. సరే, నువ్వు వెళ్ళు. నీ యజమానికి ఒక గుణం ఉంది. డబ్బు మనుషులు పక్కనుంటే ఏం కావాలన్నా చెయ్యొచ్చని. కానీ అది ఈ విశ్వ దగ్గర జరగదని ఆయన ఇవాళ తెలుసుకుంటాడు. విశ్వ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ దాము వాడి మనుషులు మొత్తం నీకోసమే వెతుకుతున్నారు. సారాయా ప్రేమన్నా, నాకిదొద్దు. ఎందుకు అలా అంటున్నావు? అదేంటంటే హాస్పిటల్లో చావబోయే వాళ్ళకి ఇస్తారే స్పిరిట్, అదే ఇది. అది లంచం ఇచ్చి తీసుకొచ్చి సారాలో కలిపి అమ్ముతారని నాతో ఒకటి చెప్పాడు. అవునట్టు కళ్ళు తాగుతావురా? కళ్ళు తాగితే పొట్ట వస్తుంది. నాకు గ్యాస్ ట్రబుల్ కూడా ఉంది. ఇప్పుడు ఏమంటున్నావురా? అయితే ఒకటి చేద్దాం. చావు గురించి మనం ఆలోచించకుండా ముక్కు మూసుకొని తాగొచ్చి బండి తీసేద్దాం. ముందే చచ్చిన శవంలాగే ఉన్నావు లేరా? రా, త్వరగా రారా.
నువ్వు నన్ను కొంచెం చూడరా, ముట్టుకొని చూడరా, నేను ప్రాణాలతో ఉన్నానా చూడరా. అయ్యో అన్న, నా మీద ఎందుకన్నా సందేహం? లోపలికి సరుకు వెళ్ళిన వెంటనే నేను బతికున్నానా లేక చచ్చిపోయినా కూడా తెలియట్లేదురా. ఇక నా పిల్లానికి పిల్లలకి ఎవర్రా ఉన్నారు? మీరు బాధపడకండి, నీకు నేనున్నానన్నా, నిజంగా నేనుంటానన్నా. అలాగా? అవునట్టుంటే వాళ్ళు చాలా అమాయకులురా, నువ్వు జాగ్రత్తగా చూసుకో. చూసుకుంటాను. జాగ్రత్త. సరేనా, వెళ్దాం. జాగ్రత్త, జాగ్రత్తగా ఎక్కనా. అయ్యో, ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఇప్పుడు. విశ్వ ఎక్కడ? విశ్వ ఇప్పుడు ఇక్కడ లేడే. వాడు ఇక్కడికి వచ్చాడా? జైలు నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాడు, తర్వాత లేడే. వాడు ఎక్కడ ఉంటున్నాడు? అక్కడ మెయిన్ రోడ్ లో ఉన్న పార్టీ ఆఫీస్ లోనే అతను ఉంటాడు. బండితీవయ్య. ఏ నారాయణ, ఆ లారీ వెనకాల అంటుకున్నది రక్తమే కదా? అవును సార్. లారీని ఓవర్టేక్ చేసి బండి ఆపోయా. దిగరా, దిగమంటుండే. లారీ డ్రైవర్ నువ్వే కదా? అవును, చెప్పండి సార్. ఏంట్రా ఈ రక్తం? రక్తమా సార్? ఇది పెయింట్ సార్, బొక్క ఉన్నట్టుంది, కారింది. ఓహో, సరిపో. ఏంటో చూడరా. అయ్యో, ఏంటో తెలియట్లేదన్నా. అన్నా. ఏంట్రా అన్నా, నాకు ఒక డౌట్. ఏంటా అనుమానం? పెయింట్ డబ్బా నుంచి పెయింట్ ఏం కారలేదా? తర్వాత చూడండి, నేను చూస్తానుండు. అమ్మా, రేయ్, అదేంట్రా అది గోతం ఉంటుంది? అరే రే, ఈ గోతాన్ని మనం తెచ్చలేదే. ఎక్కువ ముందు అది తీసి బయటపడి పట్టుకో. పట్టుకో అన్నా, ఈ గోతంలో నుంచి పెయింట్ కడుతుంది. కిందేరా, అన్నా, అటువైపు విప్పు.
అన్నా, ఎవడో రౌడీ ఎవడో చంపేసి మోట్లో కట్టేసి మన బండిలో వచ్చాడన్నా. ఇప్పుడు ఏం చేయాలరా? ఇది మాత్రం పోలీసులు చూసారంటే అంతేరా మన గతి. అబ్బా గతి. అయ్యో, పిల్లల గురించి కొంచెం ఆలోచించదా? మనం వచ్చేద్దాం. ఎవరు చూడక ముందే దాని కింద ఎక్కడ వేసేద్దాం. పట్టుకో పట్టుకో పట్టుకో. అలాగేనా? పట్టుకో ఎత్తురా. జాగ్రత్త. కూర్చోబెట్టు. జాగ్రత్త జాగ్రత్త. కట్టు 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 కట్టు. ఎవరు చూడలేదు కదా. రవి, నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదు, విశ్వ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడని నేను ఆలోచిస్తున్నాను. నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావు? ప్రశాంతంగా పడుకో. నిద్ర, శాంతి రెండింటినీ ఏ రోజో కోల్పోయాను. జాను చాలా కష్టపడుతుంది. తను పడుకునే చూసి నేను ఇక్కడికి వచ్చాను. మీకు అలాగే అనిపిస్తుంది, కానీ తను నిద్రపోలేదు. ఏమిటమ్మా, పీడకల ఏదైనా వచ్చిందా? ఏడోకమ్మా, అంతా విధి. విధి నాకు ఇచ్చింది దేవుడిచ్చింది దానికన్నా చాలా ఘోరంగా ఉందమ్మా. ఎస్ మిస్టర్ రవి, నువ్వు ఎందుకు చిన్నపిల్లల అలా భయపడుతున్నావు? అన్ని చోట్లకి పోలీసులను పంపించాను. ఆ విశ్వ ఎక్కడున్నా సరే కనిపెట్టి తీసుకొస్తాను. ఓకే? అలాగే నుంచో. నువ్వు నేను లేకుండా చూసి నా జానుని చెడిపినవాడివి. నువ్వు ఇంకా ప్రాణాలతో ఉండకూడదు. అన్న, ఒక పోలీసు ఎత్తుతున్నాడు. ఓరి దేవుడా, ఇప్పుడు ఏం చేయాలరా? ఓరి పిచ్చినాయలా, నువ్వు చావటానికి బండెక్కు కూర్చోటానికి నా లారీ దొరికిందరా నీకు? నీకు ఏ లారీ దొరకలేదా? పోరంబుకి నిన్నేం చేస్తానో చూడు. అన్నా, దేని గురించి ఆలోచించకుండా 100 తొక్కనా? మనం దొరికామో 2 కేసులు. ఒకటి తాగినందుకు, ఒకటి నిన్ను చంపినందుకు. ఆపకపోతే 3 కేసులు అయిపోతాయిరా. అయ్యో అయ్యో దేవుడా, మమ్మల్ని ఎలానే కాపాడు. అయ్యో సార్ 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 సార్, మాకేం తెలియదు సార్. మమ్మల్ని కావాలని ఇరికించడానికి కోసం ఎవడో ఒకడు ఎదవ ఇందులో ఇరికించేశాడు సార్. మాకేం తెలీదు సార్. ఏంట్రా, ముద్దు ముద్దు పిల్లలతో నా పిల్లంతో సంతోషంగా ఉన్నాను సార్ నేను. ఇలా చూడండి, ఆ దేవరాజు మేము లారీ తీసుకోవటం వల్ల ఒక చిన్న మనస్తాపం ఉండేది. అది ముందు నుంచే ఉండేది. ఏమిట్రా చెప్తున్నారు? అప్పుడు మీకు ఏం తెలీదా సార్? ఏం తెలియాలి? మీరు తాగేస్తున్నారా? అయ్యయ్యో, సార్ ఏమడుగుతున్నారు చూసారా? మనం తాగున్నామంట.
ఏంటి సార్? ఊదండ్రా. ఏంట్రా పిలుస్తున్నారు? ఊదండ్రా. భగవంతుడి మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు, స్టీరింగ్ చేతిలో పట్టున్నానంటే ఆ భగవంతుడే వచ్చి చెప్పినా కూడా పరమా తాగురా అంటే తాగనే తాగను నేను. ఏంట్రా? అవునన్నా. ఇప్పుడు సారాయి వానలా కురిసినా సరే మేము ఎవడ్రా వాడు లోపల కూర్చున్నది? అయ్యో లేదు, అల్లుడు, నా అల్లుడు. అయ్యో వాడి కాకి డ్రెస్ చూస్తే వాడికి హార్ట్ అటాక్ వస్తుందని డాక్టర్ గారు చెప్పారు. పోలీసు వాళ్ళ దగ్గర దెబ్బలు తిన్నప్పటి నుంచి అలాగ అయిపోయాడు సార్. ఓహో, అయితే అమ్మని తీసుకెళ్లి ఎక్కడ దింపాలో అక్కడ దింపేయండి. ఎందుకంటే లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది. సరే సార్, వీళ్ళతో వెళ్ళమ్మా. నాకు కళ్ళు సరిగ్గా తెలియవు బాబు. మీరు వెళ్లే దారిలో నన్ను వదలండి. అయ్యో అమ్మా, మీరు ఎక్కడ దిగాలో చెప్పండి, అక్కడే దించేస్తాం. అమ్మా జాగ్రత్తగా ఎక్కండి. వెళ్ళు, లోపలికి వెళ్ళు, జరుగు, వెళ్దాం. రైట్. వేరేజ్ విశ్వ, విశ్వ వేరేజ్. ఎక్కడ్రా విశ్వ? విశ్వ ఎక్కడ్రా? నువ్వు గనక ఈ బంగారు బాబు చేతికి చిక్కావో అంతే, అయిపోతావు. ఒరే నాయనా, వెళ్లేదారిలో ఆపండయ్యా. ఏమిటి వీడు నోరు మెదపడు? అతడు మగవాడు, అంతేకాకుండా మందు తాగాడు. అది సరే. వీడు చూడు ఎలా కూర్చున్నాడు. తాగు తాగు తాగు. ఒరే నాయనా, తాగుడు ఒంటికి మంచిది కాదు. బామ్మ, నువ్వు తాగుతావా? ఒరే, నన్ను బామ్మ అని పిలవకు. నాకప్పుడే అంత వయసు అయిపోలేదు. ఏదో కళ్ళు మాత్రం కాస్త మసగ్గా కనిపిస్తున్నాయి. ఏదో జుట్టు మాత్రం అక్కడక్కడ నెరిసిపోయింది. అంతే. నన్ను అక్క అని పిలవండి. అక్కనా? అన్నా, ఏవిడ మనం అనుకున్నట్టు కాదు. అదెలా ఉంచండి. ఆ పోలీస్ మీకేమవుతాడు? ఆ పోలీసుకు నాకు ఏ సంబంధం లేదు. నేను సెకండ్ షోకి వెళ్ళాను, సినిమాకి. సినిమా చూశారు కదా, ఎలా ఉండింది? ఏరా, నేను చెప్పాను కదా నాకు కళ్ళు తెలియవని. అయ్యా, అయితే ఏం చుట్టానికి వెళ్తున్నావు? నా చెవులతో విని కథ అర్థం చేసుకుంటా. అలాగా, కథ అర్థమైందా? ఈ సినిమా కథే నాకు పూర్తిగా అర్థం కాలేదు. మధ్యలో తుపాకీ శబ్దం వినిపించింది, డిషు డిషు అని. ఆ తర్వాత నా పక్కన వాళ్ళు ముద్దుల సీన్ చూస్తున్నావా అంటూ నన్ను అడిగారు. అయితే అది నీకు నచ్చిందా? ముద్దుల సీన్ చూడడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. ఒరే చచ్చినోడా, జరగరా, మీద పడతావేంటి? మోగవాడివని కూడా చూడడం. నేను వెళ్లే చోటుకొచ్చావా? బాధపడ మాకు బామ్మ, చేర్చాల్సిన ఊర్లో నిన్ను చేర్చి మీ ఇంటికి తీసుకెళ్లి కూర్చోపెట్టి నీకు సమాధి కట్టే మేము రిటర్న్ అవుతాము. అలాగా, మిమ్మల్ని చంపాకని వెళ్తాన్రా. లారీ, ఊరికే గొడవ చేయక. నువ్వు ఎంత శబ్దం చేసినా భయపడ్డి ఈ ఫారిన్ బంగారు బాబా. నేను వెళ్లే చోటుకొచ్చామా? అరే, అంతలోకి వచ్చేస్తుందా ఏంటి? మధ్య రోడ్లు తాగేసి కూడా డాన్స్ ఆడుతున్నాడు అక్కడ. ఏంటో నువ్వు అడ్డంగా? మీ బాబేరా పంది. మై నేమ్ ఈజ్ బంగారు బాబా, మేడ్ ఇన్ ఇండియా, సిట్టింగ్ వర్కింగ్ పూల తోట బంగ్లా. మై గాడ్ ఈజ్ కరుపు స్వామి అయ్యగారు. మా యజమాని ఈజ్ రవి యజమాని. ఎక్కడ్రా విశ్వ? ఎక్కడ్రా విశ్వ? ఆ తాగుబోతున్నా అలాగే వదిలే. వీడి పక్కకి వెళ్ళేలా తెలియట్లేదు, మనం పక్క నుంచి వెళ్ళిపోదాం. పండ్రా ఇక్కడి నుంచి. నాతో పెట్టుకున్నావంటే అయిపోతావు నువ్వు. పోవే. నాతో పెట్టుకుంటారా మీరు?
రేమని ఏంటి? ఎయిర్పోర్ట్కి నాన్నగారు వస్తారన్నావు, ఎక్కడ? నాన్నగారు మీ స్వాగతం కోసమే ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అన్నిటికోసము అయ్యగారు కావాలి కదా. అక్కడ సాయం చేయడానికి లక్ష్మమ్మ గారు అమ్మాయి ఉంది కాబట్టి సరిపోయింది. ఎవరు? జాను? రవి గారు వస్తున్నారు అని చెప్పినప్పటి నుంచి గెంతులేస్తోంది. విను మిస్టర్ జాను, నేను ఇంతకు ముందు బర్మాలో ఉన్నప్పుడు దిగి వెళ్ళండి, రవి వచ్చేస్తారు. వెళ్ళి కిచెన్ పని చూడండి. మార్మమంట మార్మం. అది నీలాంటి పల్లెటూరు అమ్మాయి దగ్గర ఫారెన్ గురించి మాట్లాడానంటే నన్ను నేను చెప్పు తీసి కొట్టుకోవాలి. నువ్వు ఇలాగే మాట్లాడుతుంటే దెబ్బలు తింటావు చెప్తున్నాను. అదిగో వారు వచ్చేసారు. అయ్యగారు వచ్చేసారా? ఒక నెయ్యి రోస్ట్, ఒక బన్ బటర్ జామ్, ఒక కట్లెట్. ఇంకా నిన్న మీ కాలేజ్ ఫ్రెండ్ ఎవరో 100 సార్లు ఫోన్ చేశారు. ఎవరు? వసంతి? మీ మరదలు. ఎన్ని గంటలకి ఫ్లైట్? 6 గంటలకా 5 గంటలకా అని. ఆ తర్వాత నేను కార్ తీసుకుని బయలుదేరుతున్నప్పుడు తండ్రి కూతుర్లు ఇద్దరు మాల హారతి అని రెడీ చేస్తూ ఉన్నారు. నేను పిలిస్తే నువ్వు రావా? ఏమిటది మీరు? కాస్త కూడా సిగ్గులేదు. ఏమైంది? నేను మీకే కదా. అన్నీ పెళ్లి తర్వాత చూసుకుందాం. ఇటు చూడు వసంతి, పెళ్లికి ముందు ఎంతైనా కిస్ చేసుకోవచ్చు, మిగతావన్నీ పెళ్ళైన తర్వాతే. అవన్నీ మనసులోనే దాచిపెట్టుకోండి. సార్, నా కోసం హెల్ప్ చేస్తారా? ఏంటి? నేను ఆ జానుని ప్రేమిస్తున్నాను. చేసుకో. కానీ నాకు ధైర్యమే లేదు. తనను చూసిన వెంటనే పంచర్ అయిన టైర్ లాగా బుస్సన్ అయిపోతున్నాను. అయ్యో, అది చాలా తప్పైన విషయం కదరా. అవును, ఆ విశ్వ జానునేమైనా చేసుంటాడు ఖచ్చితంగా. ఏ విశ్వ? ఆ టాక్సీ వాడు, యూనియన్ సెక్రటరీ. కష్టపడే వాళ్ళ న్యాయమైన కోరికలను అడిగి తీసుకుంటానికి వాళ్ళందరూ కలిసి ఉండాలి. మనందరికీ గొడవ పెట్టాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ న్యాయంగా పనిచేసే వాళ్ళ పోరాటం ఎప్పుడూ ఓడిపోలేదని చరిత్ర చెప్తుంది. అందువలన విశ్వాన్న నారాయణ దాముని కొట్టాడు. ఎందుకు? పోస్టర్ ఎందుకు చించుతున్నావు అంటే దాన్ని కొడుతున్నాడు. అన్నీ ఎదిరించి మాట్లాడతావురా? ఎంత ధైర్యం లేరా? అన్ని గుండెలరా నాతో ఎదిరించి మాట్లాడటా? నీకు చంపి పడేస్తా. విశ్వ లీడర్షిప్ లో ఇక యూనియన్ అవసరం లేదురా. ఈ స్టాండ్ లో నేను చెప్పిందేరా చట్టం. ఇక మేట నన్ను ఎదిరించడానికి ఇంకా ఎవడు పుట్టలేదురా. వచ్చాడ్రా. నువ్వు కొట్టింది విషపాముగా కాటేయకుండా వదలదు. సరే పోరా. విశ్వ ఒక పెద్ద రౌడీ అంతేగా? రౌడీజం చేసే నాయకుడు. అయ్యో సార్,
ఏమన్నా లక్ష్మమ్మకి వాడంటేనే ప్రేమ ఎక్కువ. అదెందుకు? కానీ నాకు చేసినట్టే వాళ్ళకు కూడా ఏమన్నా చేస్తుంటాడు సార్. అయితే జానుకి కూడా విశ్వ అంటే ఇష్టమా? చెప్పారు సార్. విశ్వ అన్న పేరు వింటేనే దాని టాప్ గేర్లో పరిగెడుతుంది. ఎవరా టాక్సీ డ్రైవర్? అయ్యో సార్, జానుని పెళ్లి చేసుకోబోయే విశ్వ. కారు వెనక్కి తీయండి. మీరు వెనక్కి వెళ్తే ఏంటి? నేను అవసరంగా హాస్పిటల్కి వెళ్తున్నాను. వెనక్కి వెళ్ళండి సార్. మణి బండి ఇదిగో తీస్తున్నాను. తీయొద్దు. ఎంత సీరియస్ కేసు అయినా మేము వెళ్ళిన తర్వాత వెళ్ళు. అది మీరు నేర్చుకున్న మర్యాద. అది నాకు తెలియదు. అలాగే మొండి పుట్టుపడితే మొండి చేస్తే దారి వదలవా? నువ్వా? చూద్దాం. రవి సార్, వాడి చేతిలో ఉన్న బీడీ మొత్తం ఖాళీ అయినా కూడా వాడి ఇక్కడి నుంచి వెళ్ళేటట్టు లేడు. మనం దారి ఇచ్చేద్దాం. విశ్వ గారు, యజమాని కొడుకు దగ్గరే ఇలా చేశారు మీరు. ఓ రవి గారా? అది మీరు ముందే చెప్పొచ్చు కదా సార్. నన్ను క్షమించండి, అసలు నాకు తెలీదు. మోహన్, టైం 10 అవుతుంది. రవి రాలేదేంటి? ఫ్లైట్ 8 గంటలకు ల్యాండ్ అవుతుంది. ఈలోగా రావాల్సిందే కదా. అదే కదా. ఎయిర్పోర్ట్కి ఒకసారి ఫోన్ చేయొచ్చా? మీరెవ్వరూ దిగులు పడకండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడంతా ఎయిర్పోర్ట్లో చెకింగ్ చాలా ఓవర్గా ఉంది. ఫారెన్ నుంచి వచ్చే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే షర్ట్ మొత్తం తీసేసి ఎక్స్రే తీసి బాగా చెక్ చేసి ఆ తర్వాతే వాళ్ళ పార్సిల్స్ ఇచ్చి పంపిస్తున్నారు. ఏయ్ వెళ్ళరా, ఇంతసేపు చెక్ చేసుకుంటారు. అయ్యో అయ్యగారు, మీ ఈ పనివాడు ఎన్నోసార్లు విదేశాలకు వెళ్ళాడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. టు అండ్ ఫ్రమ్. మన ఊరు జనం విదేశాలకు కనుక వెళ్ళినట్టయితే అడ్డమైన వస్తువులు కొని తెస్తారు. అందువల్ల ఏం తెచ్చారా అని చూస్తున్నారు. కొంతమంది వెనకాల కూడా దాచుకుని తెస్తున్నారు. యూజ్లెస్ ఫెలో. అందువల్ల ఇప్పుడు ఆ పరిశోధన చేసే వాళ్ళ చేతుల్లో ఒక రకమైన ఎక్విప్మెంట్ ఉంటుంది. చూడడానికి ఇంతే ఉంటుంది. దాన్ని అక్కడ పెట్టి చూశారంటే ఒక గర్భిణీ స్త్రీ కడుపులో ఉండే పిల్ల పేగులు కూడా అందులో చూడొచ్చు. ఏంటిది, ఎవరు నవ్వడం లేదు? కామెడీ కదా ఇది. ఎందుకులే, ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడం మంచిది. స్వాగతం రవి, స్వాగతం. నాన్న, ఇంత ఆలస్యమైంది? ఫ్లైట్ రావడానికి లేట్ అయింది. అందులో ఉంది మామయ్య. జాను, చూడ్డానికి ఫారెన్ దొరలా ఉన్నాడు కదా? అవునమ్మా, రోజా పూలాగా ఎర్రగా ఉన్నారు. రండి, కమాన్ రామ్మా. ఎరా మొద్దు, అక్కడ డెలివరీ ఇవ్వడం లేట్ అయిందా ఏంటి? డెలివరీయా? ఓ, నీకు ఇంగ్లీష్కి సంబంధం లేదు కదా. డెలివరీ అంటే ఏం చెప్పాలంటే అది 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 డెలివరీయా? అందుకే లేట్ అయిందా అని అడిగానరా నేను. నేను కాబట్టి ఏ ప్రాబ్లం రాలేదు. ముందు దీన్ని తీసుకెళ్ళి లోపల పెట్టు. ఇది చాలా వెయిట్గా ఉందిరా. సరే నువ్వు వెళ్ళరా చెంచా. అరే రే, ఇది ఒక ఎస్టీరియో లాగా ఉందిరా. ఎస్టీరియోవా? ఓ
అది కూడా నీకు తెలీదా? ఈ ఎస్టీరియో అంటే ఏమిటో నీకు చెప్పాలంటే అది అది స్టీరియో. అదేరా స్టీరియోవే. స్టీరియో స్టీరియో కరెక్ట్ గా చెప్పావు. అయితే ఇది స్టీరియో. అదేరా అదే అదే. ఇదిగో ఇది పట్టుకో. ఇవ్వు. ఇదిగో ఇది 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 కూడా పట్టుకో. మరి నువ్వేం తీసుకొస్తావురా? రా నేను చెప్తానులే, నువ్వు తీసుకెళ్ళు. బాగుంది. అది మాత్రమే కాదు మామయ్య, అక్కడ ఉన్నోళ్ళందరూ గంజా కొట్టి మామూలుగా నడుచుకుంటున్నారు. మీరు చెప్పడం చూస్తుంటే అస్తమానం మీరు అటువైపు వెళ్ళేలా ఉన్నారే. సందేహంగా ఉందా? తను ఎవరో నీకు తెలుసు కదా? తెలీదే. మన జాను అనే అమ్మని మర్చిపోయావా? ఎవరు? ఏయ్, మన జానురా. గుండు జానువా? గుండు పెద్దయ్యాక ఎంత అందంగా మారిపోయావే. నువ్వు ఇట్రా, వచ్చి కూర్చో. హే గుండు జాను, ఇంత అందంగా మారిపోయావే, ఎలా? ఇక్కడ కూర్చో. పర్లేదు, నేను నిలబడి ఉంటాను. విన్నావా వసంతి, తను ఇంత తొందరగా పెరుగుతుందని నేను అనుకోనే లేదు. అందరూ అంతే. మీరు వెళ్ళిన తర్వాత నేనెంత ఎదిగానో చూసారుగా. పెరిగింది మాత్రమే కాదు, నీ కలర్ ఇప్పుడు కాస్త తగ్గిందిలే. అప్పటి అందం ఇప్పుడు లేదు. ఓ, చెప్పే ఆయన ఎంత అందంగా ఉన్నారో చూసారుగా. ఏ రవి, ఇదే చాలు, దీనికే రోజంతా ఏడుస్తుంది. సరే నువ్వు ఏడవమాకే. నీకోసం కొన్ని వస్తువులు కొనుక్కొచ్చాను. జాను, నీకు కూడా. నాకేం తీసుకురాలేదా? అందులే మామ, పదండి. నాకు తెలుసు తను నన్ను మర్చిపోడని. భయపడిపోయాను. బంగారం, నువ్వేం భయపడకో, నేను నీ బంగారు బాబుని. నా బంగారు బాబా? ఏ ఊళ్ళో మగాళ్ళు ఎవరు లేరా? బంగారం, ఇక్కడ చాలా జింకలను చూడొచ్చు, నువ్వు ఎంతో మంది బంగారు బాబుని చూడొచ్చు, కానీ ఫారిన్ బంగారు బాబుని ఒక్కడిని చూడగలవు. అది నేనే. నీకోసమే పుట్టిన వాడిని నేను. ఇలా చూడండి, నాతో ఇలా మాట్లాడకండి. అవును, నీకున్న నిజమైన ప్రేమను అర్థం చేసుకొని బుద్ధి లేని స్త్రీ. నీకోసం నేను ఏమేం తీసుకొచ్చానో తెలుసా? కొంచెం వంగి నా గుండె చూడు. ఏం తీసుకొచ్చారు? చూపించండి. ఇది కొత్తేస్తా. అయ్యో, ఇవన్నీ నాకేనా? అన్ని నీకోసమే, అన్ని నీకోసమే. ఇది ఇంకోటి కూడా నీకోసం ఉంది. ఏమిటి? చిన్నదిగా ఉంటుంది కానీ పని బాగా చేస్తుంది. అది కావాలంటే నువ్వు నా ఇంటికి వస్తేనే ఇస్తా. ఇంటికి నేను రాను, నాకెందుకో భయంగా ఉంది. నువ్వేం భయపడకు, చిన్నదిగా ఉంటుంది, చూస్తే నీకు నచ్చుతుంది. ఇలా చూడండి, నిన్నే నిన్నే రావే బంగారం. మీరేంటి చందమామను చూసిన నక్కలో ఉన్నారు? హలో, మిమ్మల్ని అడిగేది. పిచ్చి మొహం. దీన్నే కారణంగా పెట్టుకుని అప్పుడప్పుడు కిచెన్కి వచ్చేయచ్చులే. ఇప్పుడే ఏమిటో అర్థమయ్యింది. బాగా విను, డ్రైవింగ్ తెలియని డ్రైవరు. ఏంటి? ఉన్నదాన్ని వదిలేసి లేని దాని కోసం వెతుక్కునే కాకి, నక్క, బామ్మ, గారి కథ విన్నావా? తెలివి తక్కువ డ్రైవరు. బంగారు బాబు, నీ దగ్గర వేరేమైనా సెంటు బాటిల్ ఉందా? నా దగ్గర ఇంకో సెంటు బాటిల్ ఉంది. అది నీ లవర్కి ఇవ్వడం వరకు ఆపుకో. లక్ష్మి, ఇలారా. జాను ఇప్పుడు చిన్నపిల్ల కాదు, దానికి ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది. ఏమైనా సరే రవి వచ్చాడు, ఇక మీదటి జాను పెళ్లి ఆలస్యం చేయొద్దు. నేనే ఈ విషయం మీతో చెప్పాలనుకున్నాను. మా కష్ట సుఖాలన్నీ మీకు అప్పగించే కదా ఆయన కన్ను మూశారు. విశ్వ చాలా మంచివాడు, జానుకు సరైన వాడు. వాళ్ళిద్దరి పెళ్లి వెంటనే జరిపించాలి. విశ్వ, విశ్వ, విశ్వ. ఏంటమ్మా ఇలా పరిగెత్తుకొస్తున్నావు? ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. నువ్వు నాకు ఏది చెప్పినా నేను సంతోషంగానే ఉంటాను. ఇంకేం చెప్తావు? చాలా ముఖ్యమైన విషయం. మన పెళ్లి త్వరలో చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగైతే
దానికంటే నువ్వు సంతోషపడే విషయం ఒకటి నేను చెప్తా. ఏంటది? ముందు నువ్వు ఇక్కడ కూర్చో. సరే కూర్చుంటాను. ఇంకేం చేయాలి? ఏం కావాలని రాగానే అడిగేస్తే ఎలా? ఫారినర్స్ లవ్ చేసేటట్టు అంతా ఇక్కడ చేయకూడదు, అది నేను ఒప్పుకోను. అదంతా కాస్త పక్కన పెట్టేసి చెప్పాలనుకున్నది చెప్పండి. ఏంటి శుభవార్త? మన యూనియన్ ఫంక్షన్ లో నీ ప్రోగ్రామ్ ఇవ్వటానికి మన యజమాని గారు ఒప్పుకున్నారు. ఏంటి? నా డాన్సా? నాది. ఏంటి, నేను పిలిస్తే నువ్వు రావా? రాను రాను మీకు సమయం సందర్భం లేకుండా పోతోంది. ఏమైంది? ఎవరైనా చూస్తారు. అలాగంత సిగ్గుపడితే పని అవుతుందా? నువ్వు వెళ్ళి ఇదంతా ఎలా చేస్తారో అమెరికాలో రవిని అడుగు. మీరే వెళ్ళి అడగండి. ఆ ఊర్లో లక్కీకి అనే ఒక సెలబ్రేషన్ ఉంటుంది. చాలా మంది జంటల్ని ఒక హోటల్ రూమ్ లో తాళం వేసేస్తారు. వాళ్ళ భర్తలందరూ అన్ని రూమ్ల తాళాల కీలు ఒక బాక్స్ లో వేసి బాగా కలిపేస్తారు. కళ్ళు మూసుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కీ తీస్తారు. కీలో ఉన్న నంబర్ ప్రకారం ఒక్కొక్కరు ఆ రూమ్ కి వెళ్తారు. కొంతమంది అమ్మాయిలకు వేరేళ్ళ భర్తలు దొరుకుతారు. మరికొన్ని అమ్మాయిలకు అదృష్టం లేకుండా వాళ్ళ భర్తలు దొరుకుతారు. నాకు ప్రేమగా ఉండి మీరే చాలు. అందరి ముందైతే సిగ్గుగా ఉంటుంది. ఎందుకు సిగ్గుపడాలి? జరిగేదే కదా చెప్పాను. వద్దండి. ఇటు చూడు వసంతి, పెళ్లికి ముందు ఎంతైనా కిస్ చేసుకోవచ్చు. మిగతావన్నీ పెళ్ళైన తర్వాతే. అవన్నీ మనసులోనే దాచిపెట్టుకోండి. వద్దు, నేనేమి విదేశీ అమ్మాయిని కాదు. ఇవన్నీ పెళ్ళైన తర్వాతే. అప్పుడు మనం ఒకటి చేద్దాం. ఇప్పుడే మనకి పెళ్లి అయిపోయిందని అనుకో, అప్పుడు ఓకే కదా? బాబు, దాన్ని ఇక మార్చలేం. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని మా వారు కోరుకున్నారు. ఆయనకి అదృష్టం లేదు. కనీసం నాకు ఇలా అంటే ఎలా? తను ఈ ఇంట్లో పెరిగిన అమ్మాయి, దానికి తగ్గన అర్హత ఉన్నోడై ఉండాలి. తన్ని చేసుకునేవాడు. నాకు తెలిసి విశ్వానికి ఏ కొరత లేదు. అతను కష్టపడి బతికేవాడు కదా. వాడి మంచితనం గురించి చెప్పకండి. నేను నేరుగానే చూశానులే వాడి మంచితనాన్ని. అమ్మాయికి ఇంత స్వతంత్రం ఇస్తున్నారే, ఏదైనా తప్పు జరిగితే వాడి గురించి చెప్పాలంటే ఒక బాధ్యత లేనోడు. ఇప్పుడు మీరేం చేయాలంటారు? మీకు అభ్యంతరం లేకపోతే నేను... ఏమిటి? లేదు, నేను తన కోసం ఒక మంచి అబ్బాయిని వెతుకుతాను. హలో. హలో. ఎస్. పూల తోట బంగ్లా, హూ ఈజ్ పీకింగ్? నేను బంగారు బాబుని. రవియా? రవి ఇక్కడ లేడండి. ఎవరు బంగారు బాబు? వసంతి మేడం. రవి ఎక్కడా అని అడుగుతున్నారు. రవి జానుతో అవుట్ హౌస్కి వెళ్ళారు. ఏమైనా పిలవాలా? పిలుస్తాను. ఇదిగో బంగారు బాబు, నువ్వు వెంటనే వెళ్ళి సార్ని పిలుచుకుండ్రా. వసంతి ఫోన్ లో ఉందని చెప్పి పిలుచుకుండ్రా. ఫోన్ ఫోన్ రవి బాబు, వసంతి మేడం ఫోన్ లో వెయిట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు మీకోసం ఫోన్ చేశారో. లక్ష్మమ్మ, బాగా ఆలోచించండి. విశ్వాతో సంబంధం జానుకి మంచిది కాదు. హలో, రవీనా? నేనే. మిమ్మల్ని ఫోన్లో పట్టుకోవడం కూడా కష్టమైపోతోంది. ఎందుకని మీరు ఎప్పుడు ఆ జాను ఇంట్లోనే ఉంటున్నారు? నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళాను. ఏంటి విషయం? మామయ్య ఎక్కడా? నాన్నగారు జ్యోతిష్యుల్ని కలవడానికి వెళ్ళారు. తర్వాత వెంటనే ఇక్కడికి రండి, మన ఇద్దరం కలిసి సినిమా చూడ్డానికి వెళదాం. అదేంటి అంత పెద్ద విషయమా? నువ్వు రెడీగా ఉండు, నేను వెంటనే వస్తాను. ఓకే, రెడీ? పాయసమా? నాకా? థ్యాంక్ యూ. డార్లింగ్, సత్యభామ, అండర్వేర్ ఆర్ యూ? ఉండు, ఇది లుంగి కట్టుకుని వస్తున్నా. ఎక్కడున్నావు?
నిన్ను పట్టుకుంటానుగా. పట్టేసుకుంటా, ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటా. పట్టుకున్నా. నాకు మీ మీద చాలా కోపంగా ఉంది. మై గాడ్, ఏంటి కారణం? సారీ, నీ చేయి నొప్పిగా ఉంటుంది, నేను పట్టుకుంటా దాన్ని. అంతలో ఏమైంది? రవి గారికి వసంతి పాయసం ఇచ్చి రమ్మంది. తాగాలని ఉంది. పాల పాయసమే. పాల పాయసం కంటే పెద్దగా ఉన్న నీ అందం చూసి. వద్దొద్దు, మీ వల్ల వసంతి అయ్యగారు నన్ను ఎన్ని తిట్లు తిట్టారో తెలుసా? వాటి సంఘటన? ఇదిగో పొట్ట మీద చూడండి, ఎలా ఎలాగైపోయిందో చూడండి. ఓ మై గాడ్, ఏదైనా చీమ కుట్టిందా? ఇలా చూడండి, నన్ను తిట్టేలా చెయ్యొద్దు. కొరికింది ఎవరో మీకు తెలీదా? 2 నెలల తర్వాత తెలుస్తుంది. 2 నెలల తర్వాత ఏం తెలుస్తుంది? మనం ఎస్కేప్ అయిపోవడం మంచిది. అమ్మా, ఎవరది? జానునా? ఏంటి ఇంట్లో బాత్రూమ్ లేదా? ఇక్కడ స్నానానికి వచ్చావు? ఒంటికి నూనె రాసుకుని స్నానం చేసేది ఒంటికి చాలా మంచిది. సహాయం చేయనా? అనవసరంగా మాట్లాడకు. ఓ, ఇప్పుడు నీకు విశ్వాస తప్ప ఎవడు మాట్లాడినా చండాలంగానే ఉంటుంది. దానికేం చేసేది? మామిడి పండు పండిందంటే ఎవడికి నోరూరదు. దాన్ని సొంతం చేసుకోవాలని చూస్తే యజమాని నుంచి దెబ్బలు తింటావు. అలా అయితే ఆ ఓనర్ ఎవరిని నేను చూడాలి ఖచ్చితంగా. ఇక చూడు, నాలాంటి ఒకడు వాడుకోకపోతే ఈ అందం ఎందుకు అసలు నీకు? నీకేం కావాలో అడుగు, ఈ నిమిషమే చేస్తాను. ముందు దారి వదిలితే చాలు. అది మాత్రం కుదరదు. మర్యాదగా వెళ్ళు. కోప్పడమాక. నా మీద చేయి పెట్టేశావు కదా, నిన్ను అలాగే వెళ్తే నాకేవే అసహ్యం. ఇప్పుడు నువ్వు తప్పించుకుని ఉండొచ్చు, కానీ ఈ పండుని తినకుండా వదలనే. ఎగురుతున్న పక్షిని కాలుస్తారని విన్నాను, కానీ మీరు పెట్టే గురి అసలు తప్పట్లేదే. నాకు కాల్చడం నేర్పించండి, నేను దేన్నైనా కాల్చుకొని తింటాను కదా. హే, అది కూడా పడిపోయింది. అయితే మీరు అమెరికాలో రోజు పక్షుల్నే కలుస్తూ ఉన్నారా? మణి, ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి తీసుకురా పో. ప్రియమైన స్నేహితులారా, టాక్సీ యూనియన్కి 7వ సంవత్సరం యానివర్సరీ ఫంక్షన్. చోటు జంక్షన్ రోడ్డు, చిలకలూరుపేట. నడిపేది ఆర్ఎన్ విశ్వ. ట్రెషరర్ గుంటూరు గోపాలకృష్ణన్. సెక్రటరీ చిలకలూరి వాసు. ఏంటి వేణు సెక్రటరీయా? నాట్యమాడేది నాట్యమయూరి జాను. అద్భుతమైన నాట్యకళ జరుగుతుంది. జాను నాట్యమయూరి. నాట్యమయూరి అట. రేయ్, మనం అలా జరగడానికి వదలకూడదురా. వీళ్ళ స్టేజ్ దగ్గరే మనం నెంబర్ 1 ఆటగాళ్ళు తీసుకురావాలరా. నెంబర్ 1 రికార్డ్ డాన్సింగ్ చేస్తున్నావు, జనాల్ని మనం చూసుకుంటారా? మన తెనాలి రీటా, తిరుపతి సుజాత, మన తణుకు చిలక. వీళ్ళు వేసే డ్రెస్ అంతా వేరేలా ఉంటాయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఓ, రవి గారా? నమస్తే సార్. ఇవాళే మా యూనియన్ ఫంక్షన్,
అందులో జాను డ్యాన్స్ ఆడుతుంది. తనని తీసుకెళ్దామనే వచ్చాను. జాను నీకెవరు? ఓ సారికి ఆ విషయం తెలీదా? నేను ఒక మాట చెప్తాను వినండి. మా ఇద్దరికి పెళ్లి కాబో. ఓహో, ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? ఇక్కడ చూడండి, అనవసరంగా మాట్లాడితే నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు మాట్లాడుతున్నావా? సార్, మీరు ఎప్పుడు చూసినా నన్ను నువ్వు అంటున్నారు. నా దగ్గర అలా మాట్లాడకండి సార్. ఓ, నువ్వు అంత పెద్ద మనిషివా ఏంటి? నేను కాకుండా అప్పుడు నువ్వా? నువ్వు నాయకుడనే పొగరుతో ఎగురుతున్నావు. నువ్వు ఇప్పుడు తన్ని తీసుకెళ్ళి ఎటువంటి బిజినెస్ చేస్తావో ఎవరికి తెలుసు. నా ఇంటికొచ్చి నువ్వు నన్నే కొడతావా? అంత పెద్దోడివా? అనవసరంగా మాట్లాడితే నేను ఎవరనేది అస్సలు చూడను. ఆపండి 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 కదా. రవి, విశ్వ, ఏంటిదంతా? నానా, వీడెందుకు తన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు? లేదు మామ, నన్ను కార్యక్రమానికి తీసుకెళ్ళడానికి వచ్చారు. విశ్వ వెళ్ళు, నిన్ను వెళ్ళమంటున్నాను కదా. రవి, ఆ ప్రోగ్రాంకి చూడ్డానికి నేను అనుమతి ఇచ్చాను. అనుమతి ఇచ్చారా? మీరు ఏ లోకంలో ఉంటున్నారు? రాత్రంతా వాడితో పంపించి ఏదైనా తప్పు జరిగితే ఎవరి బాధ్యత? మీకు ఆ రౌడీ ముఖ్యమా లేదా మీ పరువు ముఖ్యమా? నువ్వు చెప్పిందంత బానే ఉంది, కానీ అలా జరగదు. దీన్ని తీసుకెళ్ళింది విశ్వ, వాడు వెళ్ళనే. స్నేహితులారా, ఉద్యోగస్తులు చేస్తున్న ఫంక్షన్లో ఇటువంటి కొన్ని సంఘటనలు జరగటం అనేది సహజమే. ఇప్పుడు ఈ చోట మనలో ఉన్న కొంతమంది మనకి ఎదురుగా స్టేజీ వేసి చూపిస్తున్న ఆవేశాన్ని మీరిప్పుడు చూస్తున్నారు. ఇదే మన యూనియన్కి ఇస్తున్న మర్యాద. అందువలన వాళ్ళు ఎలాగైనా ఉండనేయండి, మనం కొంచెం నిదానంగా ఉందాం. మన ఫంక్షన్లు, మన ప్రాబ్లమ్స్ తీరే వరకు మనం అందరం కాస్త నిదానించాలి. ఇప్పుడు జరగబోయే ప్రోగ్రాం త్వరగా ప్రారంభమవుతుంది. రాస్కెల్, నడురా. ఇలా చూడు, నువ్వు ఎంత న్యాయం మాట్లాడినా కూడా ఈ కేసులోంచి నువ్వు తప్పించుకోలేవు. సార్, నేను తప్పు ఒప్పుకుంటా, కానీ మీరు కొంచెం ముందుగా వచ్చుంటే ఇది జరిగేది కాదు. మీరు మీలో మీరు కొట్టుకుంటారు, స్టేజ్కి నిప్పు పెడతారు. ఇవన్నీ ముందే తెలుసుకోవడానికి మేమన్నా జ్యోతిష్యులమా? సార్, అక్కడ జరిగిన అన్ని ప్రాబ్లమ్స్కి నేనే కారణం. ఆ తప్పుని నేను అంగీకరిస్తున్నాను. విశ్వ జామీన్ తీసుకోవడానికి వెళ్తున్నాడు, వాడిని అలాగే వదలకూడదు. ఏం చేసినా ఈ కేసులో వాడికి శిక్ష పడేలా అంతా నేను చూసుకుంటాను. వాడిని మాత్రం అలాగే వదిలేసాం,
అంతమంది ముందు మనం పరువు పోద్ది. వాడిని నేను చూసుకుంటా, వాడిని కొట్టి చెప్పేస్తా. రేయ్ కూర్చో. ఇప్పుడేమంటారు నాన్న? ఇప్పటికైనా వాడు ఒక యదవని తెలుసుకున్నారా? అవును, ఇలాగే వదిలేస్తే మన జాను జీవితం. విశ్వ ఏం తప్పు చేశారు? మంట పెట్టినందుకు, హత్య చేయడానికి ప్రయత్నం చేసినందుకు మొదటి నిందితుడు. వాడి గురించి నీకు ఇంకా సరిగా తెలియదు. నానా, మీతో నేను చివరిసారి చెప్తున్నాను, విశ్వాతో సంబంధం మంచిది కాదు. పెళ్లి విషయం తర్వాత మాట్లాడుకుందాం. ముందు తను తీసుకెళ్లి చేతికి మందు రాయి. వెళ్ళి జాను. రామ్మా, మందు రాస్తాను. ఆగు. సారీ, దీనికి సాధారణ మందులు వేసుకోవద్దు, డాక్టర్కి చూపించాలి. నేను తన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను. వద్దు రవి, చిన్న గాయమే కదా, నయమైపోతుంది. నువ్వు ఊరుకుండవే, అది డాక్టర్ని చెప్పనివ్వు. మనం ఏదో ఒకటి చేసి సెప్టిక్ అయితే మళ్ళీ డాక్టర్ తిడతారు. జాను, నువ్వు రవితో హాస్పిటల్కి వెళ్ళరా. అయ్యో దేవుడా, ఇదంతా చూసి ఇంకా నేను బ్రతుకున్నానన్నది నా తలరాత. ఎందుకురా దేవుణ్ణి పిలుస్తున్నావు? ఏదైనా ఉంటే నాతో చెప్పు. నా వల్ల కాని పనంటూ ఏమీ లేదు. నువ్వేం చేస్తావంటే ఒక బైక్ తీసుకుని వెంటనే దాని మీద కూర్చుని డుడుడు డుడుడు అని వెళ్ళావంటే నీకు వర్కౌట్ అవుతుంది. నోటితోనా? నోటితో కాదురా, మొద్దు. నీకు బైక్ ఉందంటే జాను వచ్చి తనే కూర్చుంటుంది. రవి, రవి, వసంతి, ఎందుకు నీ అందమైన మొహాన్ని ఇలా పెట్టావు? మీరు వెళ్ళి ఎప్పుడు ఆ జాను మొహాన్నే చూడండి. ఓహో, నీ మనసులో ఉన్న మాట చెప్పినందుకు థ్యాంక్స్. అబద్ధం చెప్పకుండా అది ఒప్పుకుంటే చాలు. నువ్వు చెప్పిన మాట ఒప్పుకుంటాను. మళ్ళీ నువ్వు మన ప్రేమని మర్చిపోయి ఏదో ఒక శోకగానం పాడకు. పుస్తకం, స్లేటు ఇవన్నీ తీసుకెళ్లి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు మునగ పువ్వు తెంపి అమ్మ నాన్న ఆట ఆడుకున్నది తలుచుకొని నువ్వు ఏడవకూడదు. ఇక ఆపండి రవి, అవన్నీ ఇప్పుడెందుకు గుర్తు చేస్తారు? నా మనసులో మన జ్ఞాపకాలు నేను మర్చిపోలేనని నీకు గుర్తు చేస్తున్నాను. మీరు చెప్పేదంతా నిజమేనా? ఇటు చూడవే, నేను చనిపోయినా నా మనసు లోపల ఒక్క అమ్మాయి ఉంటుంది. అది నా వసంతి. రవి, రవి, ఇంకొక్క నిమిషం కూడా మన పెళ్లిని ఆలస్యం చేయకూడదు. నేను ఇప్పుడే నాన్నతో చెప్తాను. అయ్యో వదలండి, టైం అయింది, నాన్నగారు వచ్చేస్తారు. కానీ హలో హలో, కరిపయ్య ఉన్నాడా?
అవును, నేను మోహన్ మాట్లాడుతున్నాను. త్వరగా అతను చూడాలి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర. ఏది జరిగినా నేనొకటి చెప్తున్నాను. నీకు శిక్ష పడ్డాక దాముగాడు బయటకొస్తే వాణ్ణి చంపేసి ఆ శిక్ష నా మీద వేసుకుంటాను. సూపర్, చాలా బాగుంది. అప్పుడు నువ్వు లేవు, నేను లేను, సంఘము లేదు. ఎలాగైనా సరే ఈ కేసులో నన్ను దండిస్తారు, అందులో ఏ డౌటు లేదు. కానీ నేను తిరిగి వచ్చే వరకు నా ప్లేస్లో ఉండి ఈ యూనియన్ని చూసుకోగలిగింది నువ్వు ఒక్కడివే. ఒకడిని చంపడం అనేది అంత పెద్ద కష్టమా? నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను జానును చూసొస్తాను. నేను చెప్పింది అర్థమైంది కదా? మీరు పెట్టిన తిండి తింటూ పెరిగాను, కానీ మరో అబ్బాయిని వెతుక్కుంటూ నేను వెళ్ళలేను. జాను, నేను చెప్పినట్టు విను. నేను వకీలుతో మాట్లాడాను. ఈ కేసులో విశ్వ తప్పించుకోలేడు. అందుకోసమే నీ మీద అక్కర ఉన్నందుకు చెప్తున్నాను. విశ్వాన్ని మర్చిపో. క్షమించండి సార్. విశ్వ, నువ్వు ఏం చేశావో దాని గురించి మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను ఈ రోజు వరకు నేను ఎంతగానో గౌరవిస్తూ ఉన్నాను. దానికి విరోధంగా నేనేం చేయలేదుగా. నీ వివరణ ఎవరు అడగలేదులే. సార్, మీ హెల్ప్ కోసం నేను ఇక్కడికి వచ్చి నిల్చున్నాను అనుకున్నారా? తెలుసు, దాన్ని చూడ్డానికే కా. తను నా మనసులోకి రావటానికి కారణం ఇదిగో నుంచున్న ఈయనే. చనిపోయిన తన తండ్రి కోసం, బంగ్లా కోసమో డబ్బు కోసమో నేను జానుని ఇష్టపడలేదు. మీకు గుర్తుందా సార్? ప్రాణాలు కాపాడినందుకు మీరు నాకిచ్చిన బహుమతి ఆ రోజు నాకు దొరికింది డబ్బు కాదు, ప్రేమ. దాన్ని మీరు నాశనం చేయాలి అనుకుంటే అది నేను ఒప్పుకోను. చూసారా ఒక టాక్సీ డ్రైవర్ పొగరు? ఇదంతా మీరు వాడికిచ్చిన స్థలమే. జానుకి వాడితో పెళ్లి నిశ్చయం చేశారు. రవి, నువ్వు అనుకున్న విధంగా తాగమోతోడు, ముండల ముఠాకోరోడు, జోదగాడు కాదు మన విశ్వ. జానుని పెళ్లి చేసుకోవాలని నాకన్నా వాళ్ళ నాన్నగారు ఇష్టపడ్డారు. నేను ఒప్పుకోవటానికి కారణం నా ప్రాణాన్ని నిలబెట్టాడు గనక. ప్రాణం కాపాడా? ఎప్పుడు? నీకు ఆ జరిగింది తెలీదు. జాను వాళ్ళ నాన్న డ్రైవర్గా ఉన్నప్పుడు ఒకసారి చాలా డబ్బు పెట్టుకుని కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు అది లేవండి. ఏంటిది? నా దగ్గర ఏమీ లేవే. అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకోకండి. నీ దగ్గర ఉన్న పెట్టెలో లక్షల్లో డబ్బు ఉంది. ఇందులో ఏమీ లేవు. ప్రాణాలు కావాలంటే అది ఇచ్చి వెళ్ళు. త్వరగా ఇవ్వు, వేరే పని ఉంది. ఇవ్వమంటుంటే ఇవ్వరా. యజమాని గారు,
ఇదిగోండి సార్ మీ పెట్టి. అరే ఎవరు? పంతులు గారా? పంతులు గారు, నేను విశ్వ. ఈ చేతికి మొదటిసారిగా స్టీరింగ్ ఇచ్చిందే నేను. విశ్వ, ఇక నేను బ్రతకను. నా అనుభవం వల్ల మా యజమాని తప్పించుకున్నాడు. నాకు అది చాలు చాలు. పంతులు గారిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి. వద్దు విశ్వ, యజమాని గారు, నాకు ఒకే ఒక్క ఆఖరి కోరిక ఉంది. నా కూతురి జాను. భయపడకు, నేను ఎలాగైనా కాపాడుకుంటాను. విశ్వ విశ్వ, నా కూతురు జాను జాను. అందువల్ల ఈ పెళ్లి కోసం ఇన్ని రోజులు నేను ఎదురు చూస్తున్నది. ఎంతైనా కానీ ఆ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందే. అరే, అయితే నువ్వు అనుకున్నట్టుగా అన్ని పనులు చక్కగా జరుగుతున్నాయన్నమాట. ఏమంటావు? ఆశపడినట్టే జరుగుతుంది కదా? తప్పకుండా. ఆ విశ్వ కనుక జైలుకు వెళ్ళాడంటే జాను వచ్చి ఆటోమేటిక్గా నీ నెత్తి మీద కూర్చుంటుంది. ఖచ్చితంగా. ఎందుకు నేడుస్తున్నా? మీకు శిక్ష పడుతుందని అందరూ అంటున్నారు. నాకు దొరికిన శిక్ష నేను చేసిన తప్పుకేగా. మీరు అసలు ఏం తప్పు చేశారు? జాను, నువ్వు అదంతా పట్టించుకోకు. నాకు రేపే తీర్పు. నేను జైలుకి వెళితే నువ్వు ఏడవకూడదు. నేను ఏడుస్తాను. నువ్వు ఏడిస్తే నీ కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఆ తర్వాత చీకటిమయం అయిపోతుంది బంగారం. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి. ఇక్కడ చూడు, నన్నేం ఉరి తీయర్లే. ఎక్కువగా వేస్తే 2-3 నెలలు వేస్తా. ఒక్కరోజు కూడా నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేను. నువ్వు కూడా నన్ను దండిస్తావా? మీరు జైలు నుంచి వచ్చాక ఎవరు ఏమన్నా సరే నేను మీతో వచ్చేస్తాను. నాకు ఆ బంగ్లాలో ఉండడం కన్నా మీతో పాటు గుడిసెలో ఉండడమే ఇష్టం. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇలా చూడు మోహన్, తొందరగా ఒక ముహూర్తం చూసుకుని రవికి వసంతికి పెళ్లి చేద్దాం. అది మార్చుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఒక సెలబ్రేషన్ జరగబోతుంది. ఆ రోజు కళ్యాణానికి మంచి సుముహూర్తం ఉంది. 2 ఒకేసారి ముగిద్దాం. ఓ అలాగా, అయితే 2 కలిపే చేద్దాం. ఆ రోజే పెట్టుకుందా? జాను, ఏమిటమ్మా అలాగే పడుకున్నావు? జైలు నుంచి ఎప్పుడు వస్తారమ్మా? అదేలాగమ్మా నాకు తెలుస్తుంది. బంగ్లాలో రవి పెళ్లికి అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. పెద్దమ్మ నిన్నెన్నిసార్లు రమ్మన్నారు. పదమ్మా, ఒకసారి వెళ్ళి చూసొద్దాం. జాను, అమ్మా
ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నా? ఏమైంది చెప్పవే. అయ్యో ఏమిటిది? అయ్యో జాను, ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, విషయం ఏంటి? ఎవరమ్మా, ఎవరే? చెప్పు తల్లి. చాలు, నాకు తెలిసిపోయింది. నీకిలా జరుగుతుందని నా కల్లో కూడా ఊహించలేదు. తెల్లవారు నువ్వు రేపొద్దున మనం ఇక్కడ ఉండకూడదు. భగవంతుడా, చాలు, నాకు తెలిసిపోయింది. నీకిలా జరుగుతుందని నా కల్లో కూడా ఊహించలేదు. తెల్లవారు నువ్వు లక్ష్మి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇన్ని రోజులు మాకెంతో సాయం చేశారు. దాన్ని మేమెన్నటికీ మర్చిపో. నా కూతుర్ని తీసుకొని ఎటైనా వెళ్ళిపోతాను. రవిని నా కొడుకులాగే చూసుకున్నాను. వాడు నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. మేమిద్దరం కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి బతుకుతాం. రావే, వెళ్తాం. తప్పే చేయని మనుషులు ఎవ్వరు లేరు. మనిషి అనేవాడు ఈ తప్పు చేయడు. ఇక ఏమనుకోనేం ప్రయోజనం. డబ్బున్న వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ దాన్ని తట్టుకునే శక్తి మాకు లేదయ్యా. ఒప్పుకునే తీరాలి. మీరిక్కడి నుంచి వెళ్ళొద్దు. నానా, వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకండి. మమ్మల్ని వెళ్ళనివ్వు. ఈ బంగ్లాలో మీకు వారసుని ఇవ్వడానికి నా కూతురికి అర్హత లేదు. లక్ష్మమ్మ, రవి, నీవేమి చెప్పొద్దు. లక్ష్మి, దేనికైనా ఒక దారి దొరుకుతుంది. మీరిక్కడి నుంచి వెళ్ళొద్దు. నేను చెప్పినట్టు వినండి. వెళ్ళండి, వెళ్ళండి. జాను, జాను, దయచేసి నా మీద కోప్పడకు. చిన్నప్పటి నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు వేరే ఒకరిని ప్రేమించావు. కానీ అది నాకు బాధ లేదు. కానీ 2 రోజులుగా నువ్వు తినకుండా తాక్కుండా ఇలా కష్టపడుతున్నావు. ఏదో ఉంది జాను, నా దగ్గర చెప్పు. నేను అమాయకునైనాను. నీకెవరన్నా ద్రోహం చేసుంటే వాడెవరైనా సరే వాడిని చంపకుండా వదలను. చెప్పు, నా దగ్గర చెప్పు జాను, చెప్పు జాను. ఏమీ లేదు, నాకెవరూ ద్రోహం చేయలేదు. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, కానీ నీకు వేరేదైనా కావాల్సి వస్తే నా దగ్గర చెప్పు. బంగారు బాబు, ఈ లెటర్ మామయ్యకి ఇవ్వు. వసంతి,
ఏమిటి నాన్న? ఇది చదివి చూడు. రవి ఇచ్చిన లెటర్. పెళ్లి రోజుని కొంచెం మార్చుకోవాలంట. కారణం ఏమిటి? అదే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకేం సమస్య ఉందో. ఏదున్నా సరే నేను వెళ్ళి అడిగొస్తాను. రవి, ఎందుకు ఇలా తాగి నువ్వు ఒళ్ళు పాడు చేసుకుంటావు? జీవితమే పోయిన తర్వాత ఇంకేం బాధ? మామయ్య వచ్చారు, నేను లేనని చెప్పండి. కూర్చోండి, కూర్చోండి. ఏంటి కరుపయ్యా ఇది? రవి అలా లెటర్ రాసిచ్చాడు. లెటరా? నాకు తెలీదే. ఓహో, అయితే రవిని పిలవండి. ఎందుకు ఈ పెళ్లి డేట్ని మార్చమంటున్నాడో నేను తెలుసుకోవాలి. వాడికి లేడు. అలా అయితే అతనితో చెప్పండి. మగ పిల్లగాడని ఇష్టానికి ఆడుకుంటున్నాడా? కావాలా వద్దా? వద్దంటే చెప్పమేనండి. మామయ్య ఏం చెప్పారు నాన్న? పెళ్లి విషయమా? అవును, నువ్వు ఒక లెటర్ ఇచ్చావా? పెళ్ళి కొన్ని రోజుల తర్వాత పెట్టుకోమన్నారా? ఎందుకంటే అయితే ఇద్దరు నాటకాలు ఆడుతున్నారా? అయ్యో, ఏమిటే రానంటావు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. పెళ్లి కాకుండానే తల్లివయ్యి ఏం చేస్తావే? ఆకవే, నీ కథంతో పెళ్లి జరిపించే తీరుతాను. రావే రావే, నా మాట విను. నీ మంచిగా చెప్తున్నానే. చూడండి బాబు, నా పిల్ల తల్లి కాబోతుంది. దాని కడుపున పెరుగుతున్న బిడ్డకి తండ్రి కావాలి. మీ బిడ్డని నా కొడుకులాగే చూసుకున్నాను, కానీ నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. ఒక్కటి మాత్రం అడుగుతున్నాను, ప్రపంచానికి తెలియకముందే నా కూతురు బెళ్ళలో తాళి కట్టాలి. కుదరదు, అది నా వల్ల కుదరదు. ఎందువల్ల? ఇలా చూడండి, మా శవాల్ని మీరు ఇంట్లో చూడకూడదు అంటే వెంటనే పెళ్లి చేయండి. లక్ష్మి, జరిగిపోయిన దాని గురించి తలుచుకుని బాధపడే ప్రయోజనం లేదు. ఏది ఏమైనా సరే, నేను ప్రాణంతో ఉన్నంత వరకు నీకు ఎటువంటి అన్యాయం నేను చెయ్యను. నిన్ను కాపాడుకోవటానికి నా చేతనైన సహాయం నేను చేస్తాను. నువ్వు ప్రసన్నంగా ఉంటే చాలు. రవిని వెంటనే నేను కలవాలి. కూర్చోమ్మా. లేదు, నేనెందుకు ఇంట్లో కూర్చోవాలి? వసంతి, అన్నీ తెలుసుకున్నాను. ఇప్పుడు మీ అందరికీ తనే కదా ముఖ్యం. నోరు ముయ్. పావుకి పాలు పోసి పెంచితే అదేం చేస్తుందో చూశారుగా. ఇలా చూడమ్మా, నాకు తెలియకుండానే నా కూతుర్ని మోసగించాడు. వసంతి, దయచేసి ఈ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయొద్దు. అదెప్పుడో అయిపోయింది. ఎక్కడి నుంచో వచ్చిన ఇది నా బావని బుట్టలో వేసుకుంది. ఈ ఆస్తులన్నీ కొట్టేయడానికి మా బావని బుట్టలో వేసుకుని ఏవేవో చేసింది. ఇప్పుడు బాగా నటిస్తోంది. అక్క, నాకేం తెలీదు. అనవసరంగా మాట్లాడొద్దు. నువ్వు చేసింది ఏది తప్పు కాదు. నేనంటే మాత్రం తప్పైపోయిందా? వసంతి, నువ్వు ఆమెపై చెయ్యెత్తితే ఓ, నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావు కదూ? ఎంతైనా కానీ నేను ఒక అమ్మాయి మెడలో తాళి కట్టేసి ఇంకో అమ్మాయి వెనక తిరగలేదు కదా. ఇప్పుడైనా నిజం చెప్పాలనిపించింది కదా. చూడవే, దీనికి తగ్గ శిక్ష ఆ దేవుడు నీకు ఇవ్వకపోతే చూడు. వసంతి, వద్దు, అంతా అయిపోయింది. ఏంట్రా మణి? ఛా, ఈ బంగ్లాలో ఉండి అందరూ మూడవుట్లో ఉన్నారు. అరే మణి, ఇలా చూడు, ఈ బంగ్లాలో ఏదో ఒక సమస్య నడుస్తోంది కదా. నువ్వు పిడికోడివిరా. నేను నా సత్యభామని ఎంత త్వరగా కరెక్ట్ చేశానో తెలుసా? నువ్వు ఆ జాన్ మొహం చూస్తేనే భయపడిపోతున్నావు కదరా. మొదట్లో అమ్మాయిలు చాలా బిట్టు చేస్తూ ఉంటారు,
అప్పుడు మన మగవాళ్ళు కొంచెం రివర్స్లో వెళ్ళాలి. ఏంట్రా ఏం మాట్లాడకుండా పెడుతున్నావు? ఈసారి ఓకే అవుతుంది అనుకుంటున్నాను. నాకు అనిపించింది. స్టార్టింగ్ ట్రబుల్ ఏమీ లేదు కదా? అలా అయితే ఒక పని చెయ్యి, కార్ని టాప్ గేర్లో తీసుకొచ్చి ఆపు, పిల్లల్ని ఎక్కించుకొని పారిపో. వీడు వేస్ట్. సార్ ఇలా తాగొద్దు సార్. నిన్ను చూడటానికి కోసమే వెయిట్ చేస్తున్నాను. నేను నీతో ఒక విషయం చేయమంటే చేస్తావా? ఏంటి సార్ అలా అడుగుతున్నారు? చెప్పండి సార్. అయితే నేను చెప్పే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? ఎవరిని సార్? ఎవరని తెలిస్తేనే ఒప్పుకుంటావా? అయ్యో అందుకని కాదు సార్, తెలుసుకుందామని అడిగాను. సరే చెప్తాను. నువ్వు నేను ఇష్టపడే జానువే. దయచేసి నా మాట వినమ్మా. నన్ను ఈ పెళ్లికి బలవంత పెట్టకమ్మా. జాను, జరిగింది తలుచుకొని ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు నీ జీవితాన్ని కాపాడే దారి వెతకాలి. ఇది మోసగాళ్ళుండే లోకం. లేదు, మనమేనే మోసపోయాం. నువ్వు నేను ఈ లోకంలో బ్రతకాలంటే ఈ పెళ్లి జరిగి తీరాలి. లేదమ్మా, అలా అనకు. నేను అలా చేయలేదు. అయితే నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, కానీ తండ్రి లేని బిడ్డను పెంచినందుకు నేను బతకనే. ఎరా మణి, ఎలా అయితేనే నువ్వు అదృష్టవంతుడివి. బంగారు బాబు, నా తలరాతంతా అదృష్టంతో రాసిందని మా అమ్మ చెప్పేది. ఏం చెప్పిందిరా మీ అమ్మ? లేదంటే బంగారు బొమ్మలాంటి అమ్మాయి నీకు దక్కుతుందా? బంగారు బిందెలాంటి అమ్మాయా? ఏంట్రా అలా సందేహంగా అడుగుతున్నావు? జాను చూస్తే బంగారు బొమ్మలా అనిపించట్లేదు? అలాగా, నేను వేరేదో అమ్మాయిని చెప్తున్నావేమో అనుకున్నా. లేదు, ఇకపైన నువ్వు ఏ దిగులు పడద్దు. తాళిని కట్టాలి, ఉయ్యాల్ని కట్టాలి, ఉయ్యాలను ఊపుతూ ఉండాలి. ఏమయ్యా దేవుడా, నా సత్యభామకి ఇటువంటి అవకాశం ఇవ్వవా? ఇంకా బాబు, మొదటి బిడ్డ మగబిడ్డేగా అయి ఉండాలి. ఏమీ లేదురా, మొదటి బిడ్డ మహాలక్ష్మిలాగా ఉండాలి. ఎదుగో చూడరా, ఏం చెప్పావు నువ్వు? ఏరా మొద్దు బుర్రానిది, మహాలక్ష్మి అని చెబితే ఆడపిల్లని అర్థం. ఆడపిల్ల ఎదిగితే మనతో పాటు ఉండదు, వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. బంగారు బాబు, నువ్వు చెప్పేది కూడా కరెక్టేనయ్యా. నా ప్రియమిత్రమా మణి, నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు చాలా పని ఉంది, నేను కూడా నా పని చూసుకుంటాను, సరేనా? ఆ అమ్మాయి దగ్గరగా నీకు పని ఉంది, త్వరగా రావాలి. నీ ఇక్కడే ఉంటాను, పో. ఎవరు? మనీయా? ఏంట్రా బట్టలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? విషయం ఏంటి? అయ్యో దాము, నాకు చాలా పనులున్నాయి. నాకు రేపు పెళ్లి ఉంది, ఆ పనులన్నీ చూడాలి. ఏంటి పెళ్ళ? ఆగా కొంచెం ఉండయ్యా. అమ్మాయి ఎవరు? యజమాని పెంచుకున్న కూతురు జాను. మన నాయకుడి ప్రేమికురాలు. అరే రారా, నీతో కొంచెం మాట్లాడాలి. రా రమ్మంటుంటే వెళ్ళాలి. రారా రమ్మంటుంటే. ఇటు కూర్చో, కూర్చోరా. రే కప్ప, 1 2 సోడాలతోటి త్వరగా రావాలి. ఇదిగో తాగు. అరే తాగమంటుంటే నీ ఇస్తున్నా కదా, తాగు. అరే తాగమంటుంటే. అరే తాగమంటుంటే. అదేంట్రా అంత త్వరగా నీకు అమ్మాయి నుంచి పెళ్లి చేస్తున్నా అంటున్నారు? దాము, అది ఒక రహస్యం. చూడదాము, నాకు వాళ్ళు 5,000 ఇచ్చారు. అర్థమయ్యేలాగా చెప్పురా. అయితే దాంట్లో ఏదో ఒక విషయం ఉంది కదా, చెప్పురా తిక్కలోడా. చూడు మాకు అది దాదాము, ఇది బాగా రహస్యంగా ఉంది కాబట్టి నీకు మాత్రం నేను చెప్తాను, విను. నీకు మాత్రమే ఈ పెళ్లి వల్ల
నాకు లాభం ఉంది. అయితే నీ ఓనర్ కొడుకు వేరే లెవెల్ అనుకుంటా కదా. అయితే నేనంటే డమ్మి అంటావా? వెళ్దాము, పెళ్ళి ఉంది. గుడ్ నైట్, వస్తాను. వెళ్ళరా వెళ్ళరా, నేను వెళ్ళాలి వెళ్ళాలి. అన్నా గుడ్ న్యూస్, విశ్వ జైలు నుంచి వస్తున్నాడు. మంచిదైంది. అయితే రేపు ఒక విశేషమైన సంభవం ఉందన్నమాట. రండయ్య, త్వరగా దిగండి, త్వరగా దిగండి అయ్యా, చూసుకొని దిగండి, త్వరగా దిగండి. వాడు వచ్చేసాడు. ఏంట్రా ఇక్కడున్నావు? పెళ్ళికి వెళ్ళేదా? ఎవరి పెళ్ళి? మన నాయకుడి నాయకురాలు గర్భంగా ఉంది రాయ్. కడుపుతా ఉందా? ఓనర్ మనోడిని కూడా కలిపి డ్రైవర్ మనీ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా వెళ్ళి, లేకపోతే భోజనాలు దొరకవు. నోరు మూసుకోవడం తర్వాత ముందెళ్ళి చూడు నువ్వు. చెప్పేది వినండి, దాము చెప్పేది నిజమే. రండి, నేనంతా చెప్తాను. రండి. జాను, విశ్వ 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 ఆపు. విశ్వ ఏం చేస్తున్నావు? సార్, జాను నా భార్య, మీరే నా చేతికి అప్పగించారు. ఇప్పుడెందుకు మా ఇద్దరిని విడదీస్తున్నారు? విశ్వ కొంచెం ప్రశాంతంగా ఉండు, అన్ని వివరంగా చెప్తాను. ఇక మీదట మీరు ఏది చెప్పినా మీ కొడుకు కోసమే కదా, అది నాకు తెలుసు. నీకేం తెలుసురా? నా జానుని చంపిన కుక్క, నా హృదయాన్నే లాక్కున్నావు కదా. నిన్ను చంపకుండా ఇక్కడి నుంచి వెళ్ళను రా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది, లేదా పోలీసుని పిలుస్తాను. పిలవరా కుక్క పోలీసుల్ని, నేను చావడానికి సిద్ధంగానే ఉన్నాను రా. విశ్వ విశ్వ వదులు, వదలమంటుంటే. విశ్వ ఏంటి అందరూ అలా చూస్తూ ఉంటారు? విడిచిపెట్టండి వాళ్ళని, లాగండి. జాను, నిన్ను చెడిచిన వాడిని నువ్వు చంపేసి జైలుకి రావాలి. నా జాను అయితే అలాగుండేది. చెప్పేది వినండి, దయచేసి వెళ్ళిపోండి. వెళ్ళలేను. ఏం చేయాలో నాకు తెలుసు, పోండి. రే చెత్తనా కొడక, నేను తిరిగి వస్తా. రేపు తెల్లవారేలోపు నిన్ను చంపి నీ బంగ్లాని నాశనం చేయకపోతే నా పేరు విశ్వ కాదురా. చెత్తనా కొడక, నేను తిరిగి వస్తా. రేపు తెల్లవారేలోపు నిన్ను చంపి నీ బంగ్లాని నాశనం చేయకపోతే నా పేరు విశ్వ కాదురా. అన్నా, అక్క బాగా నిద్రపోతుంది. వీళ్ళని ఎక్కడ ఇసిరేద్దామని చూసేసి వస్తాను వెళ్ళి. బండి కదులుతుంది, ఉండరా బ్రేక్ వేస్తాను. ఏరా, నీ వెళ్ళే దారి వచ్చేసిందా? ఇక్కడ పాతేద్దాం. ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, నీ దగ్గర బిడి ఉందా? ఒక్కటే చలిగా ఉందిరా. ఒరేయ్ దొంగ పిల్లోడా, నడువులో దోపుకున్నావా? ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటాడు. ఏ జరి కూర్చోరా.
హారన్ శబ్దం బాగా అనిపిస్తుంది. ఇదేవరా నొక్కింది? అక్క లెగవండి. ఏమో ముసల్దానా? సావుకి ఎందుకు రైలు అరుస్తున్నావు? ఈ ముసలితో కూడా మన రోజులు చెల్లిపోయింది. అయ్యో అన్న కూడా వెళ్ళాడా? 3 హత్యలకి నేనే నేరుస్తున్నాయానే. అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యాలి? భగవంతుడా, పాము వల్ల ఎలికి మాటుకున్నట్టు అయిపోయింది కదా మన పరిస్థితి. రే 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 మనం మాట్లాడినట్టే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి అక్కడ ఇసిరేసి వచ్చేద్దాం. రారా రారా రారా. సరే అన్న పట్టుకోండి. దింపు దింపు దింపు. అయ్యో దిగండి అక్క. నీ ఎక్కడ జాగ్రత్త 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 పట్టుకోండి. అయ్యో అయ్యో ఎంత బాగుంది. అయ్యా అదిగో వాళ్ళు ఓ మనిషిని చంపేశారయ్యా. అమ్మో నన్ను కాపాడండి. అయ్యా నన్ను వదిలేండి, అన్నిటికి కారణం వాడే. నేనేం చేయలేదు సార్, అన్నిటికీ కారణం ముసల్దే. హలో, ఎస్ రవి హియర్. నేను రావాలా? సరే నానా, ఎస్ఐ గారు వెంటనే నన్ను స్టేషన్కి రమ్మన్నారు. ఇప్పుడా? సరే వెళ్ళిరా. స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. అవును, నువ్వెక్కడున్నావు? ఒక తప్పు జరిగిపోయింది అయ్యి. విశ్వాకి నాకు మధ్యలో పెద్ద గొడవ అయిపోయింది. అందులో మణి చనిపోయాడు. ఏంటిది? మణి శవాన్ని ఒక లారీలో వేసి పంపించేసి. నువ్వు ఒకటి చెయ్యి. విశ్వ ఎక్కడున్నాడు? మేము మన ఫ్యాక్టరీలోనే కట్టేసి ఉంచాం. ఇకపైన ఏం చేయాలి మిమ్మల్ని అనడానికి వచ్చాం. విశ్వాన్ని చంపే. వాడు ప్రాణంతో ఉండకూడదు. వాడు చంపేసి మా ఇంటికి నిప్పు పంపిస్తాడు. వాడిని చంపే. సరే అండి అయ్యారు. అది రోజు వదిలి పెట్టనే నాతో ఉన్న లెక్క వాళ్ళ తిరిగే తీరాలి. మర్యాదకు లొంగిపోయే రోజు ఆ కాయని నేను తెచ్చి చూడకుండా ఎందుకు వాళ్ళు తొందరగా రమ్మని చెప్పారు? మణిని ఎవరో చంపేశారు. అదంతా తర్వాత చెప్తాను. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ దాము మనుషులతో వచ్చేస్తున్నాడు.
ఇప్పుడు ముగ్గురు ఒకటిగా వెళ్ళబోతున్నారు. దానికి ముందు వీడెదురుగానే నా ఆశను తీర్చి కళ్ళ ఎదురుగానే నేను చేస్తాను చూడు. జాను, ఈ విషయం ఇంతవరకు ఓడిపోయిందే లేదు. నిన్ను చెడిపిన వాడిని నేను పక్క తీర్చుకునే తీరాలి. కానీ
జాను ఎక్కడికి వెళ్ళింది? జాను జాను చంపేశాను. అయ్యో దేవుడా! ఎంత ఆతృతగా ఉన్నారు. అది చంపేశాను అంటుంది. మిమ్మల్ని ఏమో అని. నిన్ను కూతుర్లా చూసుకున్న ఆ మంచి మనిషిని ఎందుకు చంపావు? చెప్తాను. അരുമക്കൂടം നോക്കിയാടാട് പൂജ വയ്ക്കും ഈ നെഞ്ചിടിപ്പിന് കാവലായി നീ നിൽക്കണം. പൂജ വയ്ക്കും ഈ നെഞ്ചിടിപ്പിന് నీకు ఏం చెప్పి సమాధానం చెప్పాలని నాకు అర్థం అవ్వట్లేదు. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. దయచేసి విను. జరగకూడాల్సినవన్నీ జరిగిపోయాయి.
ఒక సోదరితో ఉండాల్సిన మంచి ఆప్యాయత మాత్రమే నా దగ్గర ఉంది. నాన్న కూడా మన స్నేహాన్ని తప్పుగా చూశారు. నువ్వు విశ్వాన్ని పెళ్లి చేసుకోబోతున్నావని తెలిసినప్పుడు నీ జీవితం బాగుండాలని కోరుకునే దాన్ని ఎదిరించాను. కానీ నీ ఇష్టాన్ని నేను ఒప్పుకున్నాను కదా. ఇకపై నేను విశ్వమహా ఎలా చూడగలను? నా జీవితమే నాశనమైంది. దానికి కారణం నేనే అని మిగతా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నా నేను దాని గురించి బాధపడను. కానీ ఇది నా నాన్న వల్లే జరిగిందని ఎవరికి తెలియద్దు. ఎవరికైనా ఈ విషయం తెలిస్తే మా కుటుంబానికి ఉన్న పరువు పూర్తిగా పోతుంది. దానికి నువ్వు కారణంగా ఉండొద్దు జాను. మరి నాకు జరిగిన దానికి పరిష్కారం? నీ జీవితంలో నేనెప్పుడు నీకు తోడుగా ఉంటాను. ఇది వేరే ఎవరితో చెప్పవని నువ్వెప్పుడు నాకు మాట ఇవ్వు. రవి, నా చెల్లి కదా, నువ్వు నాకు మాట ఇవ్వవా? కానీ రవి, సరే, ఇది ఎవరికి చెప్పను, ఎవరికి తెలియనివ్వను. మాటిస్తున్నాను, మాటిస్తున్నాను. ఇకపై నా మాట మీద నిలబడి ఏం ప్రయోజనం? నన్ను చెరిచినందుకు, నా విశ్వాన్ని చంపినందుకు నేను పగ తీర్చుకున్నాను. రామ్మా.